రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి లగచర్ల ఇష్యూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఢిల్లీ వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళ భూములు గుంజుకుంటున్నది ప్రభుత్వం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. మాట్లాడదాం. పట్లోల కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు నాతో పాటు, బీఆర్ఎస్ నేత. అన్న నమస్తే. ముందుగా ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి తీసుకెళ్లారు అక్కడ లగచర్ల బాధితుల్ని. కానీ కాంగ్రెస్ నాయకుల వర్షన్ ఏంటంటే ఇప్పటి వరకు ఒక ఎకరం కూడా సేకరించలేదు, తీసుకోకముందే మీరు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ అనే వర్షన్ వీళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి? భార్గవ్, ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ కాయే ముందు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. గ్రామస్తులందరినీ కూడా ఒకసారి అక్కడ వస్తున్న ప్రాజెక్ట్ ఏంది, దాని వెనకాల జరిగే అడ్వాంటేజెస్ ఏంది, అక్కడ ఆ ప్రాజెక్ట్ వస్తే ఇన్ని ఉద్యోగాలు వస్తాయి ఏందనేది ప్రజలకు, ముఖ్యంగా గ్రామస్తులకు వివరించే ఒక బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. మీరు అది ఏది చేయకుండా ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. కానీ ల్యాండ్ అక్విజిషన్కు ప్రజాప్రియ సేకరణ అయితే మొదలుపెట్టారు కదా. 9 నెలల నుంచి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం, మీ ఇష్టం ఉన్నా లేకపోయినా మేము భూమి లాక్కుంటాం, ఎట్టి పరిస్థితుల్లో మీ ఇక్కడ ఫార్మా అనేది ఒక ఇండస్ట్రీ పెడతామని ఆ గ్రామాలకు ఆ ప్రభుత్వంలో పెద్దలు చెప్పినట్టు విషయం వాస్తవం కదా. ఒక ఎకరా అక్విజిషన్ చేయకపోయినా స్పష్టంగా ఆ ప్రజలకు తెలుసు ఏ భూమి పోతుంది, ఏ భూమి పోతలేదు, ఆడు ఏం పెట్టబోతున్నాం అని ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. యాక్విజిషన్ కాలేదన్న పేరుతో ఈ యొక్క నెపాన్ని మా మీద నెట్టే ఒక ప్రయత్నమే కానీ ముమ్మాటికి ప్రజలకు స్పష్టత ఉన్నది, ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. అంటే బాధితుల్ని రెచ్చగొడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అంటున్నారు. సురేష్ ఇప్పటివరకు అబ్స్కాండెడ్, ఇప్పటివరకు దొరకలేదు, పోలీసులకు దొరకలేదు, కాకపోతే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీని వెనుక కేటీఆర్ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మొదల నుంచి ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి భార్గవ్ అంటే, మీరు ఏదైతే పేర్కొన్నారో ఎఫ్ఐఆర్లో పేర్లు ముందు వాళ్ళని పట్టుకొని దాని వెనకాల ఎవరు ఉన్నారో వారితో చెప్పించిన తర్వాత మీరు నిర్ధారించాలి. ముందే మీరు ఎట్లా నిర్ధారించారు? నరేందర్ రెడ్డి దీంట్లో సంబంధం ఉంది, కేటీఆర్ దీంట్లో సంబంధం ఉందని ముందే ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారంటే దీని వెనకాల కుట్రేంది? ఎవరిని ఇంప్లికేట్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారు? ముమ్మాటికి దీంట్లో బీఆర్ఎస్ పార్టీ నరేందర్ రెడ్డి గారు ఉద్యమంలో నాయకత్వం వహించినారు కానీ దాడికే కానీ ఎటువంటి సంబంధం నరేందర్ రెడ్డి గారికి లేదు, కేటీఆర్ గారికి. నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు మెన్షన్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? మళ్ళీ నరేందర్ రెడ్డి గారు మరి అఫిడవిట్ రాసి ఇచ్చినారు కదా, నేను కూడా పోయినా కదా ఆ రోజు. ఆయన స్వయంగా స్వయాస్త్రాలతో ఆయనే రాపిచ్చి ఆయన ఏం చెప్పినాడు, ఆయన చేతులు రాసి నాకు ఆ రోజు ఏదైతే వాంగ్మూలం ఉందో నేను చూడలేదు, నాతో సంతకం పెట్టుకున్నారు. ఇటువంటి సంఘటనలో లగచర్ల జరిగిన సంఘటనలో కేటీఆర్ గారికే కానీ నాకే కానీ ఎటువంటి సంబంధం లేదు, స్పష్టంగా ఆయన అఫిడవిట్లో రాసియడం జరిగింది. ఓకే, ఆ రోజు ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు రాసుకున్నారో ఆయన చూపించకుండా సంతకం పెట్టుకున్నది. కానీ నిజానికి నరేందర్ రెడ్డి గారికి కానీ ముఖ్యంగా కేటీఆర్ గారికి కానీ దీంట్లో సంబంధం లేదు. భార్గవ్, స్పష్టంగా నేను చెప్తున్నాను, ఎంత పెద్ద లీడర్ అయినా కూడా ఒక ఊర్లో కలెక్టర్ వస్తున్నప్పుడు పోయి కొట్టుపో అంటే కొట్టించేంత స్థాయిలో ఏ లీడర్ ఉండడు భార్గవ్. కలెక్టర్ మీద దాడో లేకపోతే అధికారుల మీద దాడి జరిగితే ఏమవుతుందని స్పష్టంగా గ్రామస్తులకు, ప్రజలకి తెలుసు. తెలిసి కూడా దాడి చేసినారంటే ఎంత కడుపు మంటే వాళ్ళ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆలోచన చేసుకోవాలి. దీని వెనుక ఉన్నది, కీలకంగా ఉన్నది సురేష్ అని చెప్పి కాంగ్రెస్ నాయకుల వర్షన్. నిజంగానే మీరు ప్రోత్సహించారు అని చెప్పి మాట్లాడుతున్నారు భార్గవ్. ఆయన మా పార్టీ కార్యకర్త. మొదటి నుంచి మా బావ నరేందర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే సురేష్ ఆ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం పంచుకున్నాడు కానీ సురేష్ సంబంధం లేదని ఆయన కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకు ఆ సురేష్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఆయన దొరికించుకోకుండా, పట్టుకోకుండా, ఆయనతో ఇన్వెస్టిగేషన్ చేయకుండా మీరు ఎట్లా నిర్ధారిస్తారు ఇవన్నీ అని అడుగుతున్నా నేను. ఒకటే ఒకటి స్పష్టంగా చెప్తాను, వీళ్ళు మిస్హ్యాండిల్ చేసిండ్రు. ల్యాండ్ అక్విజిషన్ చేసే పద్ధతి ఏ విధంగా అయితే చేయాలో, ఏ విధంగా ఒప్పించుకోకుండా బెదిరించి భయపెట్టి ల్యాండ్ లాక్కోవాలని చూసారు కాబట్టి ఆ రిటాలియేషన్ జరిగింది. అదే మీరు మంచిగా పద్ధతితో చేసింటే ఈ విధంగా వచ్చేది కాదు కదా. ఇక్కడ ఒకటి, బలవంతంగా భూములు గుంజుకోలేదు, తీసుకుంటామని ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు, జస్ట్ వాళ్ళ అభిప్రాయ సేకరణ కోసం అని చెప్పి అధికారులు వెళ్ళారు. ఇంకా ఎక్కడ భూములు గుంజుకున్న పరిస్థితి లేదు. మీరు ఎట్లా ఆరోపణలు చేస్తున్నారు? నువ్వు అడిగిన ఇంటర్వ్యూలో ఫస్ట్లో ఇదే క్వశ్చన్ మళ్ళీ అదే చెప్తున్నాను. స్పష్టంగా ప్రభుత్వం అక్కడ చెప్పడం జరిగింది. ఆ లగచర్ల గ్రామంలోనే ఈ సర్వే నెంబర్ పోతుంది, ఈ సర్వే నెంబర్ పోతలేదనే స్పష్టత గ్రామస్తులకు ఉన్నది. మీరు పోయి కనుక్కోండి. అక్కడ ఊర్లు చెప్తారు, ఇగో ఈ సైడ్ పోతుంది, ఈ సైడ్ పోతలే, మాకు ఆల్రెడీ చెప్పారు వాళ్ళు వచ్చాను. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది భార్గవ్, మనకు లేకపోయింది. వాళ్ళకు ఒక క్లారిటీ ఉన్నది రైతులకు, అక్కడున్న అధికారులకు. అక్కడున్న అధికారులు కూడా ఏ విధంగా అయితే హ్యాండిల్ చేయాలో ఆ విధంగా హ్యాండిల్ చేసింది. ఇంత దూరం వచ్చేదే కాదు. 14,000 ఎకరాలు ఫార్మా ఇండస్ట్రీ, ఫార్మాసిటీ కడుతున్నప్పుడు 14,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ఈ లొల్లి జరిగిందా? ఎప్పుడైనా బయటకు వచ్చిందా ఇష్యూ? ఎందుకు? వాళ్ళు ఏ విధంగా అయితే హ్యాండిల్ చేయాలో ఆ విధంగా హ్యాండిల్ చేసుకున్నారు. ఏ విధంగా అయితే రైతులను ఒప్పించుకొని ల్యాండ్ లాక్కున్నారు కానీ బెదిరించి లాక్కోలేదు. ప్రభుత్వం ఒక వైఫల్యం,
బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తాం. నష్టపరిహారం ఇస్తా అంటున్నారు, డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తాము, వాళ్ళకి సంబంధించిన ఏదైతే నష్టపోతున్నారో డబల్ అంటే 3 ఇంతలు వాళ్ళకి చెల్లిస్తాం, ఆ తర్వాతనే భూసేకరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్ వర్షన్. ఇక్కడ బెదిరించి గుంజుకున్నట్టు ఎక్కడ కనిపిస్తుందని ఒక చర్చ. మీ నిజం కూడా జరిగింటే మీరు ఊర్లో పోయినప్పుడు వాళ్ళు చెప్పేవారు కదా, నిజం కూడా మాతో మాట్లాడారు, చెప్పారు, ఈ విధంగా వాళ్ళు మాకు ప్రపోజల్స్ ఇచ్చిండ్రని. జరగలేదు భార్గవ్. అది మీరు ముందు భూములు ఇవ్వండి, దాని తర్వాత చూస్తామనే ఒక వాదన వచ్చింది కాబట్టి ఆ కొట్లాట జరిగిందాడ. ఓకే, ఒప్పించింటే ఇంత దూరం వచ్చేదే కాదు, ఒప్పి లేదు కాబట్టి గొడవ జరిగింది. ఓకే, దాని తర్వాత జరిగిన సంఘటనలు ఇంకా దుర్మార్గం. సరే, దాడి జరిగింది, వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టి మీరు లోపలేయండి. కోర్టు నిర్ధారిస్తుంది వాళ్ళు నిజంగా దాడి జరిగిందా లేదా, ఏం శిక్ష చేయాలనేది కోర్టు నిర్ధారిస్తుంది. మీరు ఎవరండి కొట్టని? ఈరోజు ఊర్లు పోండి, ఆ రోజు ఆ లగచర్ల చుట్టుపక్కల ఉన్న తాండాలు వల్లకాడు చేసారు. మీరు ఊర్లలో ఎవరు లేకుండా పారిపోయారు, ఊర్లను వదిలేసి. మీరు ఎవరు అనుకుంటారు? అంత భయభ్రాంతులు నిజంగా ప్రజలంతా భయపెట్టి ఉరిపియాల్సిన ఊర్లోకి వెళ్ళి ఏం అవసరం అంతగానం? మీకు రేపు తెలుస్తుంది. ఎన్నికలు రానియండి, కొడంగల్ ప్రాంతంతో సహా అన్ని స్థానిక ఎలక్షన్స్ అన్ని కూడా మేమే గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మీ పార్టీ నాయకులు ఈడీ కంప్లైంట్ చేశారు. అంటే ఫార్మాసిటీకి సంబంధించిన కంపెనీ రేవంత్ రెడ్డి అల్లుడిది మాట్లాడితే ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉంది రేవంత్ అల్లుడిది అని? ఈడీ దాని వెనకాల ఉన్న ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఈడీ ఇన్వెస్టిగేషన్ చేయాలా? మీరైతే క్రిమినల్ కోణాన్ని మన బీఆర్ఎస్ పార్టీకి ఆపాదిస్తారో దాని వెనకాల సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలి. ఓకే, 2 సెంట్రల్ ఏజెన్సీస్తో ఈడీ మరియు సిబిఐతో లగచర్ల ఇన్సిడెంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలా? ఓకే, ఆధారాలు ఈడీకి కూడా ఉన్నాయి, మా క్రిషాంక్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ లగచర్ల ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, కుట్రని ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించాలని ప్రయత్నం చేస్తుందో దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఓకే. సురేష్ ఇప్పటి వరకు అబ్స్కాండెంట్లో ఉన్నాడు, దొరకలేదు. ప్రభుత్వం వైఫల్యమా, పోలీసుల వైఫల్యమా? మీరేమనుకుంటారు మీ పార్టీ నుంచి? ప్రభుత్వం పట్టుకోవాలి. మీ కార్యకర్త అని మీరు చెప్తున్నారు కదా. కరెక్టే. ఇప్పుడు ఏముంటుంది భార్గవ్, ఆయనని ఇంప్లికేట్ చేసిండ్రు, పట్టుకోవాలా? మీరు పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవరు తప్పు ఒప్పు మీరు నిర్ధారించే ప్రయత్నం చేయండి. కానీ ఆ పిల్లగాడు దొరకకపోతే ఇంకోరి మీద నెపనెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇన్వెస్టిగేషన్ కానీ జరిగినప్పుడు చూద్దాం. కానీ ఒక సాధారణ కార్యకర్త, యూత్ కాంగ్రెస్ లీడర్, యూత్ లీడర్, అట్లాంటి వ్యక్తి రాష్ట్రాలు దాటి పారిపోయి ఇట్లా అబ్స్కాండర్లో ఉన్నారు, దీని వెనక మీ పార్టీ పెద్దలు ఉన్నారనే చర్చ కూడా తీసుకొస్తున్నారు. నరేందర్ రెడ్డి గారిని ఆల్రెడీ జోపల్ జైల్లో వేసిండ్రు, 4-5 రోజులు అయింది. కేటీఆర్ గారు ఇదే సంఘటన మీద ఢిల్లీలో ఉన్నారు. వీళ్ళెవ్వరూ కోఆర్డినేట్ చేయకుండా మళ్ళీ అలా నీకు రాష్ట్రాలు ఎవరు తరలించింటారు? నువ్వు చెప్పినట్టు రాష్ట్రాలు తరలించి ఇంకో రాష్ట్రాలు పంపించిన అంటున్నావు కదా, ఎవరు తరలించింటారు? వాళ్ళకి చేతగాక వాళ్ళు ఏంటో దాచిపెట్టిరని మా మీద చెప్తున్నారు. కానీ పట్టుకుంటాడుంటే పట్టుకోమని ఎందుకు ముందు అధికారంలో ఉన్నప్పుడు మేము ఇట్లాంటి విషయంలో ఉన్నప్పుడు మేము పట్టుకోలేదా? మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? వీళ్ళకి సీరియస్నెస్ లేదు భార్గవ్. ఏదో మట్టి తీసుకుపోయి మా మీద వేయాలి, బుడ్డ వేయాలి, బద్నాం చేయాలి, ప్రజల్లో 2 రోజులు టైం పాస్ చేయాలని తప్ప ఏ విషయం మీద సీరియస్నెస్ లేదు. ఓకే, ఫార్మా కంపెనీని మీరు స్వీకరిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? నెగిటివ్ ఫార్మా ఇండస్ట్రీని ఎక్కడైనా కూడా ఇప్పుడు మేము 14,000 ఎకరాలు అక్కడ అక్వైర్ చేసినాం. ఏషియాస్ బిగ్గెస్ట్ ఫార్మా క్లస్టర్ తీసుకురావాలా, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫార్మా క్లస్టర్ తీసుకురావాలని ఆలోచన చేసింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా పార్టీ. ఫార్మా ఇండస్ట్రీని మేము వ్యతిరేకిస్తలేము. కానీ 4 దిక్కులు ఫార్మా ఇండస్ట్రీ పెట్టడం వల్ల అక్కడున్న గ్రామస్తులకే కానీ అక్కడున్న ఆ ఇండస్ట్రీకి కానీ ఏది లాభం లేదని చెప్తున్నాను. ఒకటే దగ్గర ఉంటే దాని నుంచి వచ్చే కాలుష్యాన్ని ట్రీట్ చేయవచ్చు, ఎఫిలియెంట్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, ఇంటిగ్రేటెడ్గా సప్లైసే కానీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ చేసుకోవచ్చు. అది మేము చెప్పింది. కానీ మేము ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ రావాల్సిన దగ్గర పెట్టకుండా 4 దిక్కులు పెడతా అంటే అటు ఇండస్ట్రీకి మంచిది కాదు, అటు గ్రామస్తులకు మంచిది కాదు. ఇప్పుడు మీరు ఈ లగచర్ల ఇష్యూని ముందుకు తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, మల్లన్న సాగర్ పోదామా, మీరు చేసిన ద్రోహము, తుపాకులు పెట్టి అక్కడ ప్రజల్ని గ్రామాలు ఖాళీ చేయించారు కదా, అక్కడ వచ్చే దమ్ముందా అని మాట్లాడారు. మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్కే కానీ దాదాపు వేలాది ఇల్లులు అక్కడ ఇచ్చి కాలనీలు కట్టడం జరిగింది. నష్టపరిహారం ఇచ్చి వాళ్ళందరి దగ్గర ల్యాండ్ యాక్విజిషన్ పద్ధతి ప్రకారం చేసుకోవడం జరిగింది. నేను ఈ రోజు ఇన్సిడెంట్ మేము ముందుకు తీసుకురాలేదు భార్గవ్, ఇది వీళ్ళే వాళ్ళ మీద వేసుకున్నారు. గోడుతో పోయి గొడ్డల వరకు తెచ్చుకోవడం ఎప్పుడైనా విన్నావా? ఇది ఉదాహరణ ఇదే. ఈ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రతి విషయం గోడుతో పోయేదానికి గొడ్డల వరకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులతో ఆ రోజు కూర్చొని మాట్లాడంటే డిఎస్సీఐ కానీ గ్రూప్ 1 ఇష్యూస్ అంత పెద్దగా అయ్యేది కాదు. కానిస్టేబుల్స్తో ముందే కూర్చొని వాళ్ళ సమస్యలు ఏందో మాట్లాడేది, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేవారు. ఇది లగచర్లో కూడా అంతే. చిన్న విషయం మీరు కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా సాల్వ్ చేసుకున్నది మీతో కాక రోడ్ పాలే మీరే బజార్కి ఇడ్చుకుంటారు. మీ సార్ చివరిగా చెప్పండి, గవర్నమెంట్కి లగచర్ల బాధితుల తరపున, మీ పార్టీ తరపున మీరేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళని ఫస్ట్ వాళ్ళని వేధించడం బంద్ చేయండి.
జరిగిన సంఘటన బాధాకరం, ప్రభుత్వ అధికారుల మీద దాడి జరగొద్దు, కానీ ఆ జరిగిన సంఘటనను పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు వాళ్ళు మీ నియోజకవర్గం సంబంధించిన ప్రజలు, మీ పిల్లలకన్నా ఎక్కువ బాగా చూసుకోవాలి వాళ్ళని. ఎందుకంటే ఆ నియోజకవర్గం లేకపోయింటే మీకు ఇంత గౌరవవంతమైన పొజిషన్ వచ్చేది కాదు, మీకు ఇంత గుర్తింపు వచ్చేది కాదు. పిల్లలకన్నా మంచిగా చూసుకోవాలా, అయ్యింది ఏదో అయిపోయింది. దయచేసి వాళ్ళని ఆ ఊర్లలో ముందు ప్రజలందరూ తిరిగి వచ్చే ప్రయత్నం చేయండి, ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేయండి, భయంతో కాదు ప్రేమతో పరిపాలించే ప్రయత్నం చేయండి అని నేను కోరుకుంటున్నాను. రైట్.